ఒక విచిత్రమైన పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి తనకి టికెట్ ఇవ్వకుండా అక్కడ జోగి రమేష్ని తీసుకొచ్చి పెట్టారన్నటువంటి ఆగ్రహంతో ఆయన కాస్త పార్టీ వేయడానికి సిద్ధపడ్డారు. చెప్పినా వినలేదు. తెలుగుదేశం పార్టీలో చేరుతనకి సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో పెనమలూరు టికెట్ ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఆయన ఆగ్రహిస్తాడని అక్కడ ఇవ్వట్లేదు. తనకి నూజివీడు టికెట్ ఆఫర్ చేసింది తెలుగుదేశం పార్టీ. నూజివీడు ఆల్రెడీ గతంలో గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ముద్దరబోయిన నూజివీడు నుంచి పోటీ చేసి క్రిందసారి ఓడిపోయారు. ఈ దఫా ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. తీరదొస్తే ఇప్పుడు ముద్దరబోయినకి టికెట్ ఇవ్వకుండా పార్థసారథిని తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. దీంతో ముద్దరబోయిన వచ్చి వైసీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. నిన్ననే కంటతడి పెట్టినటువంటి ముద్దరబోయిన ఇవాళ వైసీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారంటే తాజా అంశం. ఇట్లా ఇక రాబోయే రోజుల్లో వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే వీళ్ళ దగ్గరకు వస్తారు. కానీ ఇక్కడ ఫ్యూచర్ ఉంటుందా, అది ఇక్కడ సందేహం.